నమస్తే హైదరాబాద్ నగరవాసులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఇందిరమ్మ బ్రేక్ఫాస్ట్ క్యాంటీన్ అయితే మాత్రం ఇక ప్రారంభమైంది. ప్రస్తుతం మనం హైదరాబాద్లోని మింట్ కాంపౌండ్ దగ్గర ఉన్నాం. ఒకసారి మనకు విజువల్ కనుక చూస్తే మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇది సోమవారం నుండి అందుబాటులోకి వచ్చింది. పండగ ముందే దీన్ని ప్రారంభించారు. ఇందిరమ్మ క్యాంటీన్ పేరుతో దీన్ని ఏర్పాటు చేశారు. విశాలంగా ఈ క్యాంటీన్ అయితే మాత్రం ఇట్లా పొడవుగా ఉండేలాగైతే ఈసారి డిజైన్ చేశారు. దీనికి అంటే HKM హరే కృష్ణ మూమెంట్ యొక్క భాగస్వామ్యంతో దీన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఇక టైమింగ్స్ కనుక చూస్తే మాత్రం ఉదయం 7 గంటల నుండి 9:30 వరకు అయితే మాత్రం టైమింగ్స్గా ఇక్కడ మనకు డిస్ప్లేలో చూస్తున్నారు. ఇక దీని యొక్క అంటే ఈ యొక్క బ్రేక్ఫాస్ట్ అందించడానికి 19 రూపాయల కాస్ట్ అవుతున్నట్టు కూడా GHMC అంచనా వేసింది. ఇందులో 5 రూపాయలను మాత్రం ఎవరైతే ఇప్పుడు బెనిఫిషియరీ పొందుతారో, ఎవరైతే ఈ అల్పాహారాన్ని తీసుకుంటారో వాళ్ళపై 5 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. మిగతా 14 రూపాయలు అయితే మాత్రం GHMC కంట్రిబ్యూషన్ చేయబోతుంది. అంటే GHMC అదనంగా ఆ 14 రూపాయలని మాత్రం ఖర్చు భరించనుంది. కేవలం 5 రూపాయలకే మాత్రం ఎవరైతే ఈ యొక్క టిఫిన్ స్వీకరిస్తారో వారైతే మాత్రం ఛార్జ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక యథావిధిగా లంచ్ అయితే మాత్రం ప్రారంభం కాబోతుంది. దాని కొనసాగింపుగా 12 గంటల నుండి మధ్యాహ్నం 2:30 వరకు అయితే మాత్రం ఇక లంచ్ కూడా ఉంటుంది. మనతో పాటు ఒక బ్రేక్ఫాస్ట్ తీసుకున్న ఒక వ్యక్తి ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎట్లా అనిపిస్తుంది సార్ 5 రూపీస్కే బ్రేక్ఫాస్ట్ స్కీమ్? బాగుందండి, సూపర్. ఓకే, చాలా వేడిగా మంచిగా ఉంది, మంచిగా ఉంది. టేస్ట్ బి బాగానే ఉంది. ఇడ్లీ సాంబార్ అన్ని బాగుంది, వేడిగా బాగుంది. సో బయట చాలా కాస్ట్ పెరిగిపోయింది. అలాంటి సందర్భంలో 5 రూపాయలకే టిఫిన్ అందించడం మంచి కార్యక్రమేనా? మంచిదేనండి. అట్లయితే మామూలుగా చిన్న తరగతి వాళ్ళు, మిడిల్ క్లాస్ ఎవరైనా ఉంటారు కదండి, వాళ్ళకి కొంచెం నచ్చిపోతుంది. ఇది బాగుంది. 5 రూపాయల కంటే పర్లేదు, బాగుంది. ఇలా మొత్తానికి అయితే మాత్రం ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసిన వ్యక్తి చాలా బాగుందని చెప్పారు. ఇక మనం కొనసాగింపుగా లంచ్ అయితే మాత్రం యథావిధిగా మనకు ప్రారంభమవుతుంది. ఇక టైమింగ్స్ కూడా మనకు లంచ్ కూడా చూపించారు. 12 గంటల నుండి 2:30 వరకు లంచ్ కొనసాగుతుంది. దీని కాస్ట్ కూడా సుమారు 30 రూపాయలు అవుతుంది. అంటే 29 రూపాయల 83 పైసలు అయితే 5 రూపాయలకే దీన్ని అందించబోతున్నారు. ఇక 24 రూపాయల యథావిధిగా 24 రూపాయల 83 పైసలు అయితే మాత్రం ఇక GHMC భరించనుంది. ఈ యొక్క డిజైన్ కనుక చూస్తే మాత్రం గతంలో ఒక చిన్న డిజైన్లో ఈ యొక్క క్యాంటీన్ ఉండే, ఈసారి అయితే మాత్రం దీన్ని పొడుగుగా చాలా విశాలంగా లోపల ఒకవేళ వర్షం వచ్చినా కానీ లోపల నిల్చొని మాత్రం ఈ భోజనం చేసే అవకాశాన్ని అయితే కల్పించారు. గతంలో కూడా హ్యాండ్ వాష్ చేసుకోవాలన్నా కానీ బయటనే హ్యాండ్ వాష్ చేసుకునే పరిస్థితి ఉండేది. కానీ ఈసారి అయితే మాత్రం ఈ యొక్క క్యాంటీన్లోనే దీన్ని డిజైన్ చేసిన ఈ కంటైనర్లోనే మనకి ఇట్లా ఎంట్రీ వెళ్ళగానే లెఫ్ట్ సైడే మనకు హ్యాండ్ వాష్ అనే టైటిల్ కనిపించేలాగా దీన్ని ఏర్పాటు చేశారు. దాని పక్కనే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా కల్పించారు. గతంలో మనకు వాటర్ ప్యాకెట్ ఇచ్చే అవకాశం ఉండేది, దాన్ని తీసేసి ఈసారి అయితే మాత్రం మంచిగా ఒక ఫ్రీజర్ ఏర్పాటు చేసి దాంట్లో స్వచ్ఛమైన వాటర్ ఉండేలాగా ప్లాన్ చేశారు. ఇక డస్ట్బిన్ కూడా దాని పక్కన ఏర్పాటు చేశారు. ఇటు కనుక చూస్తే మాత్రం ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. ఈ ఫ్యాన్లో ఇటు ఇబ్బంది కాకుండా ఫ్యాన్స్ ఏర్పాటు చేసి ఇటు చుట్టుపక్కల ఒక ఇటువైపు అటువైపు దాదాపు ఒక 15 నుండి 20 మంది, అంటే ఒకేసారి ఇటు 30 నుండి 50 మంది వరకు అయితే మాత్రం ఇక్కడ బ్రేక్ఫాస్ట్ తీసుకునేలాగా అయితే మాత్రం ఈసారి పక్కన కూడా ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు. ఒకవేళ ఇక్కడ మనం నిల్చొని కూడా తినే ప్రయత్నం చేస్తున్నారు. అన్న ఎట్లా ఉందన్న టిఫిన్? చాలా బాగుందన్న, చాలా బాగుంది. మంచిగా నీట్గా ఉంది. వాటర్ చల్లది బాగుంది, తినడానికి బాగున్నాయి. ఫ్యాన్లు అవన్నీ మంచిగా చాలా బాగుందన్న. కంటిన్యూ చేస్తే బాగుంటుందా? బాగుంటుంది అన్న, కంటిన్యూ చేస్తే బాగుంటుంది అన్న. ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది, చాలా బాగుంది. ఇది కొత్తగా బాగుంది. ఎట్లా ఉందన్న టిఫిన్? చాలా బాగుంది. ఇది ఎప్పటికీ ఇలానే కంటిన్యూ చేసిందంటే పేదవాళ్ళకు చాలా పుణ్యం చేసుకున్నట్టుగా. ఎందుకంటే 5 రూపాయల అన్నం కానీ ఇప్పుడు టిఫిన్స్ ఇవి కానీ ఏదైనా కూడా గరీబ్ వాళ్ళకి చాలా మేలు చేసినట్టు ఉంటుంది. మనకు చాలామంది ఎంతో ఆకలితోటి ఉంటా ఉంటారు, పోయేటోళ్ళు వచ్చేటోళ్ళు గరీబ్ వాళ్ళు ఉన్నవాళ్ళు కూడా ఎవరైనా కానీ వచ్చి తింటూ ఉంటారు. టేస్ట్ కానీ ఫుడ్ కానీ నీట్నెస్ అన్నీ చాలా బాగున్నాయి. ఇలాగనే కంటిన్యూ ఉండాలని కోరుకుంటున్నాం మేము. చాలా బాగుంది. చాలా ఇలాంటి ఫెసిలిటీస్ ఇంకా కల్పించాలి, దీన్ని కంటిన్యూ చేయాలి. ఎందుకంటే 5 రూపాయలకి అందించడం అనేది చాలా మంచి పేద మధ్యతరగతి వారికి చాలా ఉపయోగపడుతుందని కూడా చాలామంది ఇప్పుడే టిఫిన్ తీసుకున్న వాళ్ళు కూడా చెప్తున్నారు. మనం ఒకసారి క్యాంటీన్ దగ్గరికి వెళ్దాం. క్యాంటీన్ ఎట్లా ఉంది, క్యాంటీన్ పరిస్థితులు అలాగే ఫెసిలిటీస్ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మన పక్కనే క్యాంటీన్ కూడా ఉంది, ఒక బాక్స్ రూపంలో ఉంది. ఎవరికైతే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కావాలో వాళ్ళు ఇక్కడ నిల్చుంటున్నారు. ఇక దాని తగ్గట్టుగా ఏర్పాటు చేశారు. వాటర్ ఫెసిలిటీ కూడా పైన ఏర్పాటు చేశారు. అవే ఇప్పుడు మనకు డ్రింకింగ్ వాటర్ రూపంలో
మనకు హ్యాండ్ వాష్ రూపంలో కూడా ఇన్వాల్వ్ అవుతున్నాయి. ఇవాళ మెనూ కనుక చూస్తే మాత్రం ఈరోజు ఇడ్లీ అందిస్తున్నారు, ఇడ్లీతో పాటు పూరి అందిస్తున్నారు, దాంతోపాటు పొంగల్ అందిస్తున్నారు. దాదాపు దీని ఉద్దేశం కనుక చూస్తే మాత్రం మిల్లెట్స్ను ఎక్కువగా ఎంకరేజ్ చేయాలి, మిల్లెట్స్ ప్రజలకు కూడా అందుబాటులోకి తీసుకోవాలని ఒక మంచి లక్ష్యంతో అయితే ఏర్పాటు చేస్తున్నాం. మనతో పాటు ఒక అధికారి కూడా ఉన్నారు, వారితో మాట్లాడారు. అన్న ఎట్లా రెస్పాండ్ అవుతుంది, అందరు చూస్తుంటే వీళ్ళ రెస్పాన్స్ కూడా ఎట్లా ఉంది, ఈ కార్యక్రమం ఎట్లా అనిపిస్తుంది? రెస్పాన్స్ మంచిగానే అవుతారు. పబ్లిక్లు కరెక్ట్ తిని అదే క్లీన్నెస్ ఉండదు, మెయింటెనెన్స్ ఉండదు. మెయింటెనెన్స్ చేయాలో కూడా ఇంకొకరు కావాలా, లేకుండా సాల్టీలు వస్తారు కదా, మనకి ప్రాబ్లం వస్తే కుటుంబాలు ఎట్లా నడిపించాలా ఏమవుతుందని చెప్పి. ఇప్పుడు వేస్టేజ్ చూడండి, ఇడ్లీలు దోశలు అట్లా ఎవరు పెడతారు, అది డస్ట్బిన్లో వేస్తే అది తీసుకొని వెళ్ళిపోతారు కదా. ఇంకొక మనుషులు కావాలి ఇక్కడ, ఆ మనుషులు లేకుండా ఇది చేయాలి రాదు మీకు. రెస్పాన్స్ కనుక చూస్తే మీరు అప్పని వచ్చిన వాళ్ళు రెస్పాన్స్ మంచిగానే అవుతారు. ఎందుకు తిన్న వాళ్ళు కూడా ఉన్నారు, లేకుండా కూడా ఉన్నారు. ఆకలి అయితే ఎవరైనా తిని వెళ్ళిపోతారు. అది 5 రూపాయల ఫుడ్ ఉంది కదా, ఎడ్లు ఎందుకు మిగులుతుందని చెప్పి తిని వెళ్ళిపోతారు. మంచిగానే ఉన్నారు. మరి క్వాలిటీ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఎవరైతే ఈ ప్లేట్స్ అంటే తిన్న తర్వాత ప్లేట్స్ను పక్క పెట్టడానికి కూడా ఒక ప్రత్యేకంగా ఒక పర్సన్ ఉంటే ఇంకా బాగుంటుందని కూడా చెప్తున్నారు. ఓవరాల్గా మనకు కూడా మెనూ కూడా చూస్తే కనుక ఇక్కడ నుండి మనకు అందిస్తున్నారు, సర్వీస్ కూడా అందిస్తున్నారు. ఎవరికైతే టిఫిన్ కావాలో ఏది కావాలంటే ఇడ్లీ కావాలా పూరిగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క మెనూ లాగైతే మాత్రం జిహెచ్ఎంసీ ప్లాన్ చేసింది. ఈ రోజు అయితే మాత్రం ప్రధానంగా మెనూ ప్రకారం అయితే మాత్రం ఇడ్లీని అలాగే ఇటు పూరిని అందిస్తుంది, దాంతోపాటు పొంగల్ అందిస్తుంది. ఇడ్లీ కనుక చూస్తే మాత్రం అది మిల్లెట్స్తో తయారు చేసిన ఇడ్లీని అయితే అందజేస్తుంది. ఇలా మొత్తానికైతే మాత్రం హైదరాబాద్లో ఎప్పుడో ప్రారంభమవుతుందని కూడా అందరూ ఎదురు చూశారు. ఎందుకంటే హైదరాబాద్లో ఒక టిఫిన్ చేయాలంటే దాదాపు 30 రూపాయల యావరేజ్గా 30 రూపాయల కాస్ట్ ఉంది. చాలామంది ఉద్యోగులు అలాగే చిరు వ్యాపారులు అలాగే చాలామంది కార్మికులు ఎంతోమంది కూడా టిఫిన్ చేయాలంటే భారంగా మారుతుంది. దానిలో భాగంగా ఈ యొక్క స్కీమ్ తీసుకురావడం వల్ల చాలామందికి ఉపయోగపడుతుందని కూడా చాలామంది చెప్తున్నారు. దీన్ని కంటిన్యూ చేస్తే ఇంకా బాగుంటుందని కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా మొత్తానికి జిహెచ్ఎంసీ గతంలో లంచ్ కార్యక్రమం కొనసాగింపుగా భాగంగా ఇటు బ్రేక్ఫాస్ట్ స్కీమ్ తీసుకురావడం వల్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు చాలామంది. దీన్ని కొనసాగిస్తే ఇంకా మరింత ప్రభుత్వానికి పేరు వస్తుంది, చాలా పేద మధ్యతరగతి వారికి ఎంతో ఉపయోగపడ్డ పరిస్థితి అయితే కనిపిస్తుందని కూడా అందరు చెప్తున్నారు. మరి ప్రభుత్వం దీన్ని కంటిన్యూ చేయాలి, ఇంకా మెరుగైన వసతులు కూడా కల్పించాలని కూడా మనం కూడా కోరుకున్నాం. మెండ్ కాంపౌండ్ నుండి కెమెరా పర్సన్ వంశీతో సతీష్, దిశా టీవీ.